హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక చిన్న ట్రిక్ అనేది చెప్పబోతున్నాను. సో ఒక్క సెట్టింగ్ అనేది మీరు చేంజ్ చేస్తే మీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ సెట్టింగ్ ఏంటో ఈరోజు మనం చూద్దాము. అలాగే మీరు బ్యాటరీ లైఫ్ పెంచుకోవడానికి ఇంకో చిన్న టిప్ అనేది చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్యాటరీ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది ఇది. సో ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఈ బ్యాటరీ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీ బ్యాటరీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నా ఛార్జ్ అనేది 53% ఉంది. సో 9 hours 30 minutes అనేది వస్తుందని చెప్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాటరీ సేవర్ అని ఉంది కదా. సో ఈ బ్యాటరీ సేవర్ అనేది అక్కడ ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం మీరు ఒక 20%కి లేదా 30%కి లేదంటే 15%కి టర్న్ ఆన్ అయ్యేలా ఆటోమేటిక్గా సెట్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాటరీకి ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ఒక చిన్న సెట్టింగ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే, ముందుగా మీరు మీ బ్యాటరీని అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు నా బ్యాటరీ స్టేటస్ అనేది చూడండి, 53% ఉంది. సో లాస్ట్ ఛార్జ్ చేసిన దగ్గర నుండి ఇక్కడ ఏ యాప్స్ అయితే ఎంతెంత బ్యాటరీని యూస్ చేసుకున్నాయో ఇక్కడ నాకు లిస్ట్ అనేది వచ్చేసింది. ఇందులో మనకి 2 types ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ యాప్స్ ఉంటాయి, ఇంకోటి హార్డ్వేర్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, స్క్రీను, ఆండ్రాయిడ్ ఓఎస్, ఫోన్ ఐడీలు, వైఫై, ఇవన్నీ హార్డ్వేర్ యాప్స్ అనమాట. ఇప్పుడు ఈ స్క్రీన్ కనుక మీరు ట్యాప్ చేస్తే దీంట్లో ఎటువంటి సెట్టింగ్ని మనం చేంజ్ అనేది చేయలేం. మనకి స్క్రీన్ అనేది కంపల్సరీ ఆన్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ నాకు వచ్చేసి వాట్సాప్ అనేది ఎక్కువ బ్యాటరీ అనేది యూస్ చేసుకుంటుంది. సో నేను ఎక్కువగా వాట్సాప్ యూస్ చేస్తాను, సో పర్వాలేదు. అలాగే నెక్స్ట్ ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళాలి. సో వెళ్తున్నట్టయితే ఇక్కడ కింద మనకి మెసెంజర్ యాప్ ఉంది, అలాగే ఫేస్బుక్ కూడా ఉంది. సో ఈ మెసెంజర్ యాప్ అనేది నేను అసలు యూజే చేయను. ఎప్పుడైనా సరే మెసేజ్ రిసీవ్ అయితే వాటిని చెక్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాను. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని ఉంది కదా, అంటే మీరు మెసెంజర్ అనేది వాడకపోయినా సరే యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో అలా రన్ అవడం వల్లనే ఎవరైనా మీకు మెసేజ్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది మీకు పైన చూపిస్తుంది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో రన్ అవడం వల్ల మీ బ్యాటరీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఈ సెట్టింగ్ అనేది మీరు ఆఫ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అనేది ఆఫ్ చేశాను. సో ఇక్కడ నుండి నాకు మెసెంజర్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వదు, అలాగే నా యొక్క బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని నోటిఫికేషన్ పంపించే యాప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ నుండి నాకు కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కానీ నాకు ఆ నోటిఫికేషన్స్ అనేది అవసరం లేదు. సో నేను ఫేస్బుక్ని కూడా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీని ఆఫ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీ బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది. సో వన్స్ ఫేస్బుక్ నుండి మీరు బయటకు వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్లో మీ ఫేస్బుక్ అనేది రన్ అవ్వదు. సో దానివల్ల మీ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు బ్యాటరీ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఏవైతే యాప్స్ మీకు నోటిఫికేషన్స్ అనేవి పంపిస్తూ ఉంటాయో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ యూసేజ్ అనేది ఆఫ్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు వైఫై అనేది 2% అని చెప్తుంది. సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వైఫై కానీ బ్లూటూత్ కానీ ఎటువంటివి ఆన్ అయి ఉండకూడదు. సో మీరు యూస్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి. రిమైనింగ్ ఏ టైం అయినా సరే మీరు వాటిని ఆఫ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ మీకు ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. సో దీన్ని మీరు ఫాలో అవ్వండి. సో మీరు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో డిస్ప్లే సెట్టింగ్స్లో మీ అందరికీ తెలుసు, స్లీప్ అనేది ఉంటుంది. అంటే మన మొబైల్ అనేది ఎంతసేపటికి ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వాలి అని చెప్పి. సో నాకు ఇక్కడ 1 minute అని సెట్ చేస్తుంది. సో మీరు కూడా ఈ సెట్టింగ్ అనేది చెక్ చేసుకోండి. ఏదైతే తక్కువ ఉంటుందో అది పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 15 seconds అనేది పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఒక్క 15 secondsకి నా మొబైల్ స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. స్లీప్ అనేది నేను 15 secondsకి సెట్ చేశాను. సో మీ యొక్క మొబైల్స్లో కూడా 15 secondsకి లేదంటే ఎంత తక్కువ ఉంటే అంత తక్కువకి సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల ప్రతి 15 secondsలకి మీ మొబైల్ అనేది ఆఫ్ అవుతుంది. సో దీనివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది అనేది ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మనం ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్స్ యూస్ చేస్తున్నాము. మనకి పవర్ బటన్ అనేది ప్రెస్ చేసి దాని యొక్క లాక్ అనేది ఓపెన్ చేసి మీరు బ్యాటరీ లైఫ్ అనేది వేస్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్స్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. సో మీరు పవర్ బటన్ అనేది ప్రెస్ చేసి అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది టైప్ చేసి ఇంత టైం అనేది మీ బ్యాటరీకి వేస్ట్ చేయకుండా
డైరెక్ట్గా మీ ఫింగర్ అనేది ప్లేస్ చేస్తే మీకు వెంటనే మొబైల్ అనేది టర్న్ ఆన్ అయిపోతుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వల్ల మీకు అంత ఛార్జ్ అనేది ఎక్కువగా అవ్వదు. సో మీరు ఎంత తక్కువ టైం అనేది మీకు ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్లో ఉంటే అంత తక్కువ టైం అనేది సెట్ చేసుకోండి. ఎప్పుడైనా మీ మొబైల్ అనేది స్క్రీన్ ఆఫ్ అయిపోగానే వెంటనే మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద మీ ఫింగర్ అనేది పెట్టండి. సో మీకు వెంటనే స్క్రీన్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఈ 2 టిప్స్ మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు SND ఛానల్కి కొత్తగా విజిట్ అయ్యి ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.